హలో మచస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ వెంకట్ ఫైవ్ బ్లాగ్స్. మా ఊళ్ళో ఇవాళ అది గ్రౌండ్ అండ్ కాజల్ గడు వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ టుడే. సో పిలిచారు, మా బావ కూడా ఉన్నాడు. ఓయ్ కేర్ఫుల్, ఈ గేట్ మస్తుంటుంది. 7-5 ఇంకా రాలేదనుకుంటా పీపుల్, వస్తే చూద్దాం. టోర్నమెంట్ పెడుతున్నాడు, బిగ్ చేసుకునే పోతున్నాం మేము. సో మచెస్ మార్నింగ్ పూట క్రికెట్ ఆడేసి ఫ్రెష్ అయిపోయి ఇంటికి వచ్చినాం. అండ్ నా షాప్కి వెళ్ళి ఒక పని ఉంది, కొన్ని ఆనియన్స్ పట్టుకురావాలి. సెట్ జెప్టోలో ఆర్డర్ చేయొచ్చు, 19 రూపీస్ ఉంది జెప్టోలో అయితే, బట్ అవుతూ ఉంటుంది. అటువైపు మా గ్రౌండ్ బాగా ఆడినా పొద్దున, ఒకటి ఆడింది ఒక మ్యాచే, కానీ వి ప్లేడ్ ఇట్ వెల్. మంచిగా 3 వికెట్లు తీస్తాం. నేను వర్క్ అయినా కానీ వాళ్ళు దే షుడ్ హ్యావ్ గాన్ విత్ మెరిట్ బేసిస్. సో మచ్చస్ ఇవాళ బిర్యానీ, బగారా రైస్ బేసికల్లీ, ఇట్స్ నాట్ బిర్యానీ. ఇది ఇంకా స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. ఇక్కడ ఆలు చిలికే ఉన్నాయి. ఎవరో వచ్చారు, సండే టైం పాస్ అయిపోవాలి. దిస్ ఈస్ అవర్ కాజల్. మా గల్లీకి కొత్తగా వచ్చింది అనమాట, అందుకే బాగా సిగ్గు దీనికి, ఎక్కువ రాదు దగ్గరికి, భయపడుతూ ఉంటుంది. దిస్ ఫెలో ఈస్ ఎ గుడ్ ఫెలో. అండ్ ఇంకా దీనికి చెవులకు ఆపరేషన్, ఇన్ ద సెన్స్ కటింగ్ జరగలేదు కాబట్టి హీ క్యాన్ బ్రీడ్ స్టిల్. సో మున్సిపాలిటీలో వచ్చినప్పుడు దాక్కోవడానికి రెడీగా ఉంటుంది. అండ్ ఈజ్ ఎ గుడ్ గాయ్. కానీ ఇది అరుస్తుంది, దీని అరుపు చూడు మస్తు గలీజ్గా ఉంటుంది. అంటే పొట్టల నుంచి అరుతుంది, ఊ అని పొట్టల నుంచి అరుస్తుంది, మంచిగా క్యూట్గా అరవదు. మా షారుఖ్ గడ్ బాగా అరుస్తాడు మంచిగా. ఇదే గలీజ్ ముఖం ఓ అనుకుంటా, ఇది అరిసిందంటే పొట్టల నుంచి అరుస్తుంది. సో దట్ వాయిస్ హెస్ సో మచ్ ఆఫ్ బేస్ ఇన్ ఇట్. వెనకాల స్ట్రీట్ నెంబర్ 4లో ఉండే డాగ్ ఇది. సో స్ట్రీట్ నెంబర్ 4లో ఉండే డాగ్ అనమాట వీడు. ఈ చెప్పులా అవి గుచ్చుకుంటున్నాయి కదా. మా అన్నయ్య చెప్పులు పోతున్నాయని పాత చెప్పులు వేసుకొని వెళ్తున్నాడు బయటికి. ఓ ఇషా కాజల్, దీనికి ఏం పేరు పెట్టినా కానీ పిలకదు. కాజుల్ దోమ్ మొత్తం కాజుల్ కాజుల్. తిన్నా సలార్, పడుకున్నా సలార్, లేచినా సలార్, నిద్రలో సలార్, బోర్ కొట్టినా సలార్, యూట్యూబ్ ఆన్ చేస్తే సలార్, నెట్ఫ్లిక్స్ ఆన్ చేస్తే సలార్. యూట్యూబ్లో ఏం చూస్తావు అంటే సలార్ వీడియోలు చూస్తాం అనమాట. సలార్ వీడియోలు ఏం చూస్తాం రా అంటే మళ్ళీ చూస్తాం అనమాట. బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తామంటే సలార్ వీడియోస్ చూస్తాం అనమాట. సో అలా సలార్. ద ఆక్టోపస్ టీచర్ అని ఒక డాక్యుమెంటరీ ఉంది, అది ఆస్కార్ లెవెల్లో, ఆ డాక్యుమెంటరీకి ఆస్కార్ వచ్చిందనమాట. సో ఆ పర్సన్ మళ్ళీ కులూస్ జర్నీ అని ఈ డాక్యుమెంటరీ తీసాడు. ప్యాంగోలిన్, వీటిని ప్యాంగోలిన్స్ అంటారు. 85 మిలియన్ ఇయర్స్ నుంచి మన ఇండియా కాదు, మన ప్రపంచంలో ఉన్నాయన్నమాట. నౌ దీస్ ఆర్ బీయింగ్ హంటెడ్ బికాస్ ఆఫ్ చైనీస్, వాళ్ళ బొక్కలో ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్పేసి. దాని యొక్క డాక్యుమెంట్ చూడు ఎంత బాగుంటుందో. కౌస్ తర్వాత ది మోస్ట్ ఫేవరెట్ యానిమల్ ఇదే. ఎంత క్యూట్గా ఎంత బాగుంటాయి మచెస్ ప్యాంగోలిన్స్ అసలు. వాచ్ దిస్ డాక్యుమెంటరీ ఇన్ నెట్ఫ్లిక్స్. వీఆర్ గోయింగ్ అవుట్ నౌ, మా అన్నయ్యతో పాటు. ఎక్కడన్నా కాళీ మందిర్ దగ్గర. డ్రైవ్ చేయనా, హెల్మెట్ పెట్టుకుంటా. అలా మా అన్నయ్య మేము అన్నదానం చేస్తున్నాము. అన్నం తింటావా? అమ్మ అన్నం తింటారా? అమ్మ తీసుకో అమ్మ. ఇస్తా ఆగండి, ఉంది కదా ఇస్తా ఆగండి. అయ్యో
సో మచస్ మా అన్నయ్యతో పాటు బయటికి వెళ్ళి అలా అన్నదానం చేసామన్నమాట. అన్నదానం చేసేటప్పుడు భిక్షగాళ్ళ యొక్క డిమాండ్లు ఎట్లున్నాయో తెలుసా? ఒక ప్యాకెట్ ఇచ్చి భోజనం ఫుల్ ప్లేట్ మీల్స్ భోజనం ఇస్తే ఇంకో ప్యాకెట్ ఇమ్మంటారు, ఇంకొక లేదు 50 రూపాయలు డిమాండింగ్ చేస్తున్నారు. క్రేజీ అసలు. సో ఇంకా ఇవాళ ఒక 4-5 వీడియోస్ ఎడిటింగ్ చేసేసినాం. అండ్ చలో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.